కుల బాంధవులందరికీ శనార్థులు. నేను ఈరోజు వీడియో చేయడానికి గల కారణము, మొన్న 21 డిసెంబర్ 2025 నాడు మన స్వర్ణగిరి వద్ద 46వ దసరా దీపావళి సమ్మేళనం జరిగింది. దాని ఉద్దేశం అందరూ అలయ్ బలయ్ లాగా ఆత్మీయతో ఒక జరగాల్సిన ప్రోగ్రాంలో మన కుల పెద్ద మనిషి అయినటువంటి శ్రీ యజ్ఞమల్లేశం కుర్మ గారు, మరి ఆయన గారు చేసిన వాక్యాలు నిజంగా చాలా తీవ్రమైన ఖండనీయం. ఒక కులంలో పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, వార్తలు, విషయాల పట్ల దాన్ని అవహేళనం చేయడంతో పాటు ఇప్పుడు ఏదైతే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నాయో అవన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా ఏవైతే స్వీకరించిన తర్వాత ప్రతి విషయం వాస్తవ విషయాలు వస్తున్నాయి అనేది అందరికీ తెలిసినదే. ఎందుకంటే ఆయన గారు చెప్పిన విషయము, అడిగిన విషయాలకు, ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి, కానీ అలా కాకుండా ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా దాన్ని దాటవేసే విధంగా అసహనంతో, కోపంతో, కోలుకోలేని పరిస్థితుల్లో వస్తారు, చేస్తాము, అలాగే మీ అంతు చూస్తాము అని ఇవన్నీ చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన గారు ఏదైతే జేఎల్ టీవీ ఆ న్యూస్లో చూసినప్పుడు ఆయన క్లియర్గా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నిజంగా అది చూస్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఈ వీడియోలో ఇంతకుముందు 1 నిమిషానికి ఇన్ని పైసలు ఉండేటివి, ఇప్పుడు నెలకు 250 రూపాయలు రీఛార్జ్ చేసుకొని పనికి మాలిన వాట్సాప్లలో పెడుతున్నారు అని. టెక్నాలజీ మారింది. గతంలో 2G, 3G, 4G, ఇప్పుడు 5G, నెక్స్ట్ 6G, అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. ఆ అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారంగా ఏదైతే ఆధారాలు మేము తీసుకున్న సమాచారాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే 3 వాక్యాలు చెప్పారు. మొదటగా బోధించు, అంటే ప్రజలను, మన కుర్మ కులస్తులను, కుర్వ కులస్తులను మొదటగా జరిగిన విషయం, ప్రతి విషయాన్ని తెలియజేయాలి అనే కోణంలో సోషల్ మీడియా ద్వారా అన్ని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు 100% వాస్తవాలు. ఎందుకంటే మన్సూరాబాద్లో 3 ఎకరాల 20 గుంటలు ఉంది అని ఈ బుక్లో రాయడం జరిగింది. టెలిఫోన్ డైరెక్టరీ బుక్లో వాళ్ళే రాశారు దాని యొక్క ఉద్దేశం మన కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ ఈ డాక్యుమెంట్లో దీనికి ట్రస్ట్కు బదిలీ చేయడం జరిగింది. దానికి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా మున్సిపల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయడం జరిగింది అనేది కూడా తెలిసిన విషయమే. అలాగే వీళ్ళు కొన్ని సోషల్ మీడియాలో చేస్తున్నారు అనే కోణంలో అంటున్నారు, కానీ అన్ని అబద్ధాలు. ఈ లెటర్ మేము 15/6/2025 నాడు, అంటే జూన్, ఈ మంత్ డిసెంబర్, ఆల్మోస్ట్ 6 నెలల క్రితం సంఘానికి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. 6 జిల్లాల వ్యక్తులు. ఆ రోజు కొలుపుల నరసింహులు గారు, కట్ట మల్లేశ గారు, రఘు చిగుమల గారు, కొండాల రాజు గారు, వీళ్ళందరూ సంఘం ఆఫీసులో ఉన్నారు. కూర్చున్నాము, మాట్లాడినాము, మొత్తం అన్ని రూమ్లు తిరగడం జరిగింది. అంటే మేము ఎన్నడూ సంఘం రాలేదు, ఏదో ఒక దగ్గర కూర్చొని ప్రశ్నిస్తున్నారు అనే మాటలకు ఇది సమాధానం. ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కనీసం ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ అనే వ్యక్తి కొలుపుల నరసింహులు గారు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు. అంటే దీని అర్థం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే ఏదైతే మన్సూరాబాద్ యొక్క ఉద్దేశం కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్కు బదిలీ చేయడం జరిగిందంటే దాని ఉద్దేశం కుర్మాలకు, కురువలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా అక్కడ వెసులుబాటు జరగాలనేది. కానీ 24 ఫిబ్రవరి 2016 నాడు యజ్ఞమల్లేశం గారు
కుర్మ సంఘ అధ్యక్షుడిగా, కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ చైర్మన్గా దాన్ని బోధా ఎడ్యుకేషన్ సొసైటీకి లీజ్కి ఇవ్వడం జరిగింది. అటు బోధా ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఎంతమంది సైన్ చేశారు ఆ డాక్యుమెంట్లో ఉంది. మన కుర్మ సంఘం నుంచి మరి ఆయన గారితోని ప్రతి ఒక్కరు ఉంటారు కదా, మరి ఆయనతోని ఎంతమంది సైన్ చేశారో ఆ డాక్యుమెంట్లో కంప్లీట్గా డీటెయిల్గా ఉంది. ఆ డాక్యుమెంట్ తీసుకున్న దాంట్లో 2 ఎకరాల 30 గుంటలు మాత్రమే బోధా ఎడ్యుకేషన్ సొసైటీకి లీజ్ ఇవ్వడం అనేది చూపించారు. మిగతా ఇంకా 30 గుంటలలో అటు డాక్యుమెంట్ ఏమైంది ఏం లేదో ఈ అడుగుతున్న ప్రశ్నలకు వీళ్ళు విమర్శలు అంటున్నారు. అసలు విమర్శలకు ప్రశ్నలకు చాలా డిఫరెన్స్ ఉంది. మేము కరాఖండంగా నిక్కరసుగా అడుగుతున్నది ప్రశ్నలు. అంటే ఏవైతే మన కుర్మ కుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో, కుల సంఘానికి సంబంధించిన ఏవైతే ఆదాయం ప్రభుత్వం ద్వారా వచ్చినాయో ఇవన్నీ కుర్మలకు చెందాలి, కొంతమంది స్వార్థాలకు కాదు అనే ఒక సంకల్పంతో ముందుకెళ్ళడం జరిగింది. కానీ అక్కడ 30 గుంటల యొక్క జాగా యొక్క డాక్యుమెంటు రిజిస్టర్డ్ ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అది కనిపించడం లేదు. అంటే కానీ మూక మీద మేము వెళ్ళినప్పుడు ఆ బోధా ఎడ్యుకేషన్ సొసైటీ అంటే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అక్కడ పార్కింగ్ స్థలము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది రహస్య ఒప్పందం, బ్లాక్ మనీగా వాడుతున్నారా, ఏం చేస్తున్నారా అనేది మన యావత్తు తెలంగాణ రాష్ట్ర కుర్మలకు మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేస్తున్నాం. సరే, ఆ రోజు 15/6/2025 నాడు వెళ్ళడం, దాని తర్వాత అఫీషియల్ మెయిల్ ఐడి కుర్మ సంఘానికి పంపించడం జరిగింది. అఫీషియల్ మెయిల్ ఐడి వచ్చేసి మన ts kurmasangam@gmail.com. ఇది మొన్న కూడా ఏదైతే అవార్డ్స్ దాంట్లో కూడా ఇది పెట్టడం జరిగింది. అంటే ఇది యూజ్లోనే ఉంది. మరి వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ కనీసం దానికి ఆన్సర్ చెప్పాలి. దానికి మేము డాక్యుమెంట్ కూడా అటాచ్ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనం ఏదైతే కోకాపేట్లో 2 అక్టోబర్ 2017 నాడు 10 ఎకరాలు 10 కోట్లు అని ఫార్మర్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ రోజు షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క డెలిగేట్స్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చారు. వాళ్ళు కూర్చున్న టైంలో మన రాష్ట్ర స్థాయి వాళ్ళు కూడా ఎగమలేశం గారు అండ్ కొంతమంది టీం ఉన్నారు. ఆ రోజు డిస్కషన్లో ఏదైతే షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్పడం జరిగిందో ఆ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అందరూ కూర్చొని కేసీఆర్ గారికి అడిగినప్పుడు విశాలమైన హృదయం కల ఒక వ్యక్తి కేసీఆర్ గారు మీ కులానికి 10 ఎకరాలు 10 కోట్లు ఇస్తున్నానని, ఒక ఎమ్మెల్సీ ఒక చైర్మన్ ఇస్తున్నానని ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ మన ఎగ్గెమలేషన్ గారు ఏదైతే కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్కు ఇవ్వడం జరిగిందో 10 ఎకరాల 10 కోట్లు ద నెక్స్ట్ డే అని లెటర్లో రాయడం జరిగింది. అందులో ఎగ్గెమలేశం గారి సైన్ కూడా ఉంది. మరి ఆ డాక్యుమెంట్లో సైన్ ఉంది. నెక్స్ట్ డే అంటే ఏదో 3వ తారీఖు 4వ తారీఖు అదే నెలలో ఉంటుంది అనుకుంటున్నాం. కానీ లేదు. 19 డిసెంబర్ 2017 నాడు ఏదైతే 5 ఎకరాల 5 కోట్లను ట్రాన్స్ఫర్ మన గొల్లా కమ్యూనిటీకి, యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో పెద్ద రహస్యం ఏదో దాగి ఉంది అనేది తెలుస్తుంది. ముందు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. దాంతో ఏదైతే గత సంవత్సరంలో 14 డిసెంబర్ 2024 నాడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ను ఏదైతే దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనం కోకాపేట నియోపోలిస్లో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రపంచ మేధావి అయినటువంటి ప్రొఫెసర్ కంచైలయ్య గారు కూడా రావడం జరిగింది. దాని అంటే మన కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్కు ఇచ్చినట్టు 3 డిసెంబర్ 2024 నాడు కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ అలాగే దానికి సంబంధించిన బౌండరీ అన్నీ పొందుపరచడం జరిగింది. ఇది మెమో నంబర్ 4286/2017 నాడు. అలాగే బీసీ వెల్ఫేర్ ద్వారా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ హాస్టల్ను క్లియర్గా ఓన్లీ కుర్మ విద్యార్థి హాస్టల్ పర్పస్ మాత్రమే వాడాలి, అది ఆ ఉద్దేశం కొరకే ఇవ్వడం జరిగింది అని క్లియర్గా చెప్పడం జరిగింది.
ఇక్కడ మొన్న కూడా నేను న్యూస్ లైన్లో చెప్పడం జరిగింది. The main purpose of the land allotment is to provide hostel facility to Kurma students and legal status of the property and ownership lies with the government. అంటే దీని యొక్క ఉద్దేశం క్లియర్గా ఉంది. ఇది కుర్మలకు చెందాలి, కుర్మల విద్యాపరంగా ఉపయోగపడాలి. అలాగే ప్రొఫెసర్ కంచయ్య గారు చెప్పినట్టుగా సంస్కృతి పరంగా, స్కిల్ డెవలప్మెంట్ పరంగా ఈ భవనం ఉపయోగపడాలి. 5 ఎకరాల స్థలం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని పట్ల మేము మన యజ్ఞమలేశం గారికి అలాగే టీం వారికి అందరికీ అడగడంతో నారాయణ సంస్థ లీజ్ జరిగిందనేది ఒక వార్తలు మాకు వినబడంగానే డీజీఎం గోపాల్ రెడ్డి గారితో కన్వర్జేషన్లో ఆయన ఖుద్దుగా ఒప్పుకున్నాడు. ఎస్, మేము నారాయణ సంస్థకు లీజ్ జరిగిపోయింది, 80 లక్షల ఒక అగ్రిమెంట్ జరిగింది నెలకు. ఇది 4 సంవత్సరాల వరకు, దాని తర్వాత మళ్ళీ పెరుగుతుంది, ఎందుకంటే మేము బిల్డింగ్ కట్టుకోవాలి, ఇవన్నీ చెప్పడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే మన్సూరాబాద్లో 3 ఎకరాల 20 గుంటలు ఏ ఉద్దేశానికైతే పూర్వీకులు ఆ జాగాను తీసుకోవడం జరిగింది, ఏ ఉద్దేశానికైతే ఉపయోగపడాలో విద్యాపరంగా ఉద్యోగపరంగా దానికి ఉపయోగించకుండా కనీసం మేము డేటా అడిగినాం. ఆ బోధా ఎడ్యుకేషన్ సొసైటీలో బిర్లా ఓపెన్మెంట్లో ఎంతమంది అడ్మిషన్ ఇచ్చారు, ఎంతమంది ఎంప్లాయబిలిటీ కల్పించారు, ఆ డేటా ఇవ్వకుండా అక్కడ లీజ్ జరిగిన ఉద్దేశం టోటల్ కుర్మలకు చెందకుండా మళ్ళీ ఇప్పుడు అదే ఆనవాయితీని లీజ్ అనే పద్ధతిని నారాయణ సంస్థకు తీసుకురావడం అంటే నిజంగా చాలా తీవ్రమైన ఖండనీయం. ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ కుర్మలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లెటర్లో క్లియర్గా ఈ లెటర్లో క్లియర్గా 3 పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్లీజ్ ఫైండ్ ద ఎన్క్లోజ్డ్ ఒరిజినల్ రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద శ్రీ యజ్ఞమల్లేశం ఎమ్మెల్సీ అండ్ బీర్లైలయ్య ఎమ్మెల్యే ఆలేరు గవర్నమెంట్ విప్ వేర్ ఇన్ ఇట్ ఈస్ బ్రాట్ టు మై నోటీస్ దట్ దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మ గౌరవ భవనం బిల్డింగ్ ఎట్ కోకోపేట్ సెజ్ రంగారెడ్డి ఈజ్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్. అంటే దీంట్లో బీర్లైలయ్య గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యిరా లేదా అనే ఈ లెటరు చెప్తుంది. ఈ లెటర్ వచ్చేసి 15/10/2024 నాడు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే దీని ఉద్దేశం నారాయణ సంస్థకు లీజ్ ఇవ్వడం, కుర్మలను విద్యను దూరం చేయడం, మన సంస్కృతికి సంబంధించిన ట్రైనింగ్ ఏదైతే ఇక్కడ ఒగ్గు కళాకారులు వాళ్ళకు ఏదైతే డోల్ కల్చర్ ఏదైతే మనది ఉందో అది నేర్చుకోవడానికి కనీస స్థలం కూడా లేదు మన తెలంగాణలో ప్రత్యేకంగా. అట్లాంటిది ఇక్కడ ఒక కోకపేటలో స్థలం ఇవ్వాలి. అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పడాలి. అట్లాగే హాస్టల్ పర్పస్ కూడా ఉపయోగపడాలి. ఎందుకంటే 12 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల, ఎన్నో డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. మరి వీటి అన్నిటికీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ గుట్టలో ఎవరు వస్తారు, భారతదేశంలో అత్యంత ఖరీదైన స్థలం ఏది అంటే కోకాపేట్ నియోపోలిస్. ఈ స్థలం దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉన్నాయి. వీళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి, కుర్మలను విద్యాపరంగా ముందుకు తీసుకురావాలనే ఒక చిత్తశుద్ధి ఉండాలి. వీరు ఇటు సంఘంలో 2006 నుంచి బైలాస్ విరుద్ధంగానే సంఘాన్ని నడుపుతారు, ఇటు ఉన్న వనరులను కుర్మలకు చెందకుండా నారాయణ సంస్థకు బోధా ఎడ్యుకేషన్ సొసైటీకి ఇట్లాంటి ఒక సంస్కృతితో వీళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి యావత్తు తెలంగాణ ప్రజలు కుర్మలు అర్థం చేసుకోవాలి. మేము అడుగుతున్నది ప్రశ్నలు మాత్రమే, అది పక్కా ఆధారాలతో పాటు. విమర్శలు చేయట్లేదు, ఆషామాషిగా మేము విమర్శలు చేయట్లేదు. విమర్శలు అని కాదు, మేము అడుగుతున్నది ప్రశ్న, మీరు చెప్పాల్సింది ప్రశ్నలు. మన కుర్మకుల అభిమానులకు అలాగే షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఇవన్నీ ఈ ప్రతిదీ తీయడం జరిగింది. ఎవరికి ఏమీ జరిగినా యజ్ఞమల్లేశం గారు మొన్న 14 డిసెంబర్ నాడు ఏదైతే 1 సంవత్సరం పూర్తి అవుతుందని దొడ్డి చంద్రం గారు మిగతా అందరూ ఈ స్థానికులు అందరూ వచ్చినప్పుడు కూడా తుమ్కుంట అరుణ్, కొలపుల నరసింహులు, కొండల రాజు వీళ్ళందరూ కూడా దౌర్జన్యంగా 6 మంది గుండాలను పెట్టి దీన్ని ఏ ఉద్దేశాన్ని అయితే భవనం ఉందో ఆ ఉద్దేశానికి విరుద్ధంగా కుర్మలంటే నిజాయితీకి, నీతికి, ధర్మానికి నిక్కరసుగా ఉండేటోళ్ళు కుర్మోళ్ళు అంటారు. కానీ వీళ్ళు నిజంగా కుర్మోళ్ళా అనే సంశయం ఆ రోజు మాకు ఏర్పడ్డది. ఎందుకంటే స్థానికులు అందరూ వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే అరాచకాలు చేసిరో ఆ అరాచకాల్లో తీవ్రంగా ఫోన్ గుంజుకోవడం కానీ,
గల్లలు పట్టుకోవడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఒక దొడ్డి కొమరయ్య వారసుడు దొడ్డి చంద్రం గారు ఆ స్థలానికి వస్తే ఏమాత్రం వీళ్ళకు కనీసం గౌరవం ఇచ్చే సంస్కృతితో కూడా లేరు. వీళ్ళు నిజంగా కుర్మోళ్ళ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కుర్మలకు సంబంధించిన ఆస్తులన్నీ వేరే వాళ్లకు తాకట్టు పెడతారు. కుర్మ సంఘంలో బైలాస్ విరుద్ధంగా రన్ అవుతారు. ఏదైతే మనకు విద్యాపరంగా ఆ సంస్కృతి పరంగా ఇవన్నీ జరగాలో అవన్నిటికీ దూరంగా చేస్తూ మరి ఇట్లాంటి సంస్కృతితో ఉన్న వాళ్ళు నిజంగా కులద్రోహులు. వీళ్ళే నిజమైన కులద్రోహులు అనేది యావత్తు తెలంగాణ కుర్మ కులస్తులు తెలుసుకోవాలి. అందరికీ శనార్థులు. జై కుర్మ, జై జై కుర్మ, జై దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య.